హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకు వస్తూనే ఉంటాం. ఈరోజు మన ఛానల్లో పెద్ద అన్బాక్సింగ్ చేయబోతున్నాం మొట్టమొదటిసారిగా. అండ్ లెజర్ 4K ప్రాజెక్టర్ అన్నమాట. ఇది మన ఛానల్లోనే మొదటిసారి. చాలా రోజుల నుంచి నేను చేద్దామని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు అశోక్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈరోజు మనం ఈ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీనిలో కంటెంట్ ఏంది, దీని గురించి మనం మొత్తం టోటల్ వీడియో ఎండ్ దాకా చూడండి, మాట్లాడతాను నేను. ఓపెన్ చేయగానే దీనిలో మ్యాన్ హోల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో పేపర్స్, అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ ఉందన్నమాట. ఇది కూడా మనం పక్కకు పెట్టేస్తాం. చాలా వెయిట్ ఉంది, అప్రాక్స్ 5 kgs ఉంటుంది అన్నమాట చూస్తే. అండ్ రిమోట్స్ కూడా ఇచ్చారు ఇందులో. నెక్స్ట్ కేబుల్ కాట్ ఇచ్చారు. అండ్ ఇందులో బాక్స్లో ఏం లేవు. 2 బ్యాటరీస్ ఇచ్చారు, ఏం లేవు టోటల్. అండ్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ డిఎల్పి ప్రాజెక్టర్ అనమాట. దీనిలో లుమియన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 2700 లుమియన్స్తో రావడం జరుగుతుంది, హై కాంట్రాస్ట్ రేషియోతో. అండ్ 20 lakhs:1 కాంట్రాస్ట్ రేషియోతో రావడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు మనం చేసిన ప్రాజెక్టర్లో ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్టర్ అనమాట. దీని అవుట్పుట్ లెవెల్ కూడా ఓ రేంజ్లో ఉంటాయి అనమాట. 4K 3840x2160 రెజల్యూషన్తో రావడం జరుగుతుంది మీకు. UHD ప్రాజెక్టర్ అనమాట. అండ్ ఇందులో డ్యూయల్ లేజర్ రావడం జరుగుతుంది. అండ్ ఇందులో DCIP వచ్చేసి 97% అని రావడం జరుగుతుంది. నార్మల్ ప్రాజెక్టర్స్కు సినిమా థియేటర్ ప్రాజెక్టర్స్ అయితే 100% రావడం జరుగుతుంది. బట్ ఇది 97%, ఈక్వల్ టు మీకు థియేటర్ ప్రాజెక్టర్ రేంజ్లో వస్తుంది అనమాట. అండ్ ఇది లెజర్ ప్రాజెక్టర్, డిఎల్పి ప్రాజెక్టర్ అనమాట. దీని అవుట్పుట్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది మనకు 4Kలో. అండ్ క్యాలిబ్రేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో క్యాల్మ్యాన్ అనే సాఫ్ట్వేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది యాప్ ద్వారా. అండ్ నార్మల్ ప్రాజెక్టర్స్ అయితే మనకు 3 to 4 hours పడుతుంది. బట్ ఇది ఒక 10 to 20 minutesలో మనము ఆటోమేట్ చేసేస్తుంది అనమాట. అండ్ ఇది మనకు చాలా తొందరగా అండ్ చాలా స్పోర్టివ్గా ఉంటుంది అనమాట. మనకు పర్ఫార్మెన్స్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది మనకి. ఇందులో మనం పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే 3 HDMI పోర్ట్స్ అనేది రావడం జరుగుతుంది, 2 USB పోర్ట్స్ అనేది రావడం జరుగుతుంది, 1 ఆప్టికల్ పోర్ట్స్ రావడం జరుగుతుంది, 1 LAN పోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది కీ స్టోన్ కరెక్షన్ అనమాట. ఇక్కడ కూడా ఒక బటన్ ఉంది కదా మనకి. అండ్ ఇందులో మనకు సిస్టమ్కి PC అవుట్పుట్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇందులో పవర్ కార్డ్ కూడా రావడం జరుగుతుంది. అండ్ సైడ్కు మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు రైట్ అండ్ లెఫ్ట్ అడ్జస్ట్మెంట్ అనేది స్క్రీన్స్ కోసం అని చెప్పి ఇది అడ్జస్ట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. కీ స్టోన్ కరెక్షన్ అనమాట. చాలా నీట్గా ఉంది, వైట్ కలర్లో రావడం జరిగింది. ఇది కలర్ కూడా చాలా బాగుంది, ఆర్ట్ ప్లాస్టిక్తో రావడం జరిగింది. చాలా అంటే ప్రీమియంగా ఉంది ఇది లుక్ చూస్తే మాత్రం. అండ్ మనకు ఈ సైడ్కి చూసినట్లయితే మాత్రం ఇక్కడ మనకు లెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది డ్యూయల్ ఫోకస్ లెన్స్ అనమాట. ఇది మనకు అడ్జస్ట్మెంట్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం సైడ్ కనుక చూసినట్లయితే గ్రిల్స్, మనకు హెయిర్ గ్రిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. హెయిర్ ఫిల్టర్ అంటే హెయిర్ సర్క్యులేషన్ కావడానికి ఈ ఫిల్టర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనకు వెనకాల చూసినట్లయితే మాత్రం కింద మౌంట్ అనేది రావడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు 4 screws అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకు వాల్ మౌంట్ చేయడానికి వీలుగా ఉండేటట్టు ఇవి చేశారనమాట. అంటే వాల్ మౌంట్కు సెట్ చేయడానికి చాలా వీలుగా ఉంటుందన్నమాట మీకు. అండ్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 3,90,000. అండ్ ఈ 3,90,000 వర్తా కాదా అని చెప్తే మీ షాంపిల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. బట్ ఇది డెమో రూమ్లో చూస్తేనే మీకు, అంటే ఇది రియల్గా చూస్తే మాత్రమే మీరు ఆ ఫీల్ పొందగలుగుతారు. బట్ మీరు ఈ స్క్రీన్లో మేము వేసే డెమోలను చూసి మాత్రం మీరు ఎలాంటి కంక్లూజన్కి అయితే రావద్దు. ఇది ఎందుకంటే ఇవి లెజర్ ప్రాజెక్టర్, మీ కళ్ళతోటి చూసినవి మాత్రమే నిజాలు ఇవి. అదొకటి మాత్రం మీరు గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే 3,90,000 వర్తా అని అంటే ఇది వర్త్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది 10 kgs వెయిట్ వరకు ఉంటుంది. ఇది డెడికేటెడ్ హోమ్ థియేటర్స్కి సెటప్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పచ్చు.
ఇందులో రిమోట్ గురించి మనం మాట్లాడుకుంటే ఎల్జీ మ్యాజిక్ రిమోట్ అనమాట. మీకు టీవీలో వచ్చే ఓఎస్ సేమ్ అదే ఓఎస్తో రావడం జరుగుతుంది. సేమ్ మీకు టీవీ యూజ్ చేసిన ఫీల్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ రిమోట్ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. చాలామంది ఎల్జీ వాడే ఉంటారు. అదే ఇంటర్ఫేస్తో రావడం జరుగుతుంది. అండ్ ఇందులో బ్లాక్ లెవెల్స్ కూడా మీకు చాలా బ్లాక్ అండ్ చాలా బ్లాక్గా కానీ ఇంకా వైట్ కానీ చాలా సెటిల్గా చూపెడుతుంది అనమాట. ఇది ఈ ప్రొజెక్టర్కి ఉన్న ప్రత్యేకతలు ఇవన్నమాట. అండ్ ఇందులో షాంపిల్స్ నేను వేస్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడు మనం చూస్తుంది ఎల్జీ ప్రొజెక్టర్ నుంచి వెళ్ళి వచ్చే అవుట్పుట్ అనమాట. ఎలైట్ పోలార్ స్టార్ స్క్రీన్లో మనం చూడబోతున్నాం. No one outruns their past. I am more easy, you trying your best. Forget the mask. Take out the box. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long.